అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము మాధవరం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేయుచుండగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మహీంద్రా జైలో అనేటటువంటి వాహనంలో 30 కర్ణాటక బాక్సుల మద్యం తరలించబడుతుంది అనే సమాచారం రావడం జరిగింది. సరిగ్గా ఆ వెహికల్ని మేము నోటీస్ చేసి దాన్ని ఆపి తనిఖీ చేసినప్పుడు దాంట్లో 30 బాక్సుల కర్ణాటక మద్యాన్ని మేము గుర్తించడం జరిగింది. దాంట్లో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2 ముద్దాయిలలో ఒకరు వచ్చేసి మన మధురాలం అనేటటువంటి వ్యక్తి, రెండవ వ్యక్తి మన బార్డర్లో ఉండేటటువంటి వ్యక్తి, పెద్ద కడుపూరు మండలం అవుతుంది. అది ఆ ఊరికి మండలంలో నాగలాపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ చెందినటువంటి చాకలి గంగాధర్ అనేటటువంటి రెండవ వ్యక్తి డ్రైవర్గా ఉండినాడు. అతనికి సంబంధించిన వాహనంలోనే వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం అమ్ముకోవడానికి తీసుకొని పోతా ఉంటే మనం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టుబడినటువంటి ఈ 30 బాక్సుల మద్యము మరియు ఈ కారు మొత్తం విలువ సుమారు 4 లక్షలు ఉంటుంది. మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ కర్ణాటక మద్యాన్ని స్టోర్ చేయడం కానీ అమ్మటం కానీ చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడి కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎవరు కూడా ఇటువంటి వాటికి ఆశపడి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దనేసి పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, సెబ్సిఐ ఎమ్మిగనూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.